ద్వా సుపర్ణ సైజా సకాయ సమానం వృక్షం పరిశస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్యత్యనన్యో అభిచాకశీతి. గత పౌర్ణమికి అమావాస్యకు ముండకోపనిషత్తు ప్రథమ ఖండము, ద్వితీయ ఖండము, ద్వితీయ ముండకము అని 2-3 భాగాలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ యొక్క తృతీయ భాగమును మనము చదివి తెలుసుకుందాం. ఎందుకంటే ఏది తెలుసుకుంటే మనకి ఇంకా తెలుసుకోవలసినది ఉండదో దాన్ని తెలుపమని శౌనకుడు అంగీరస మహాముని ప్రశ్నించినాడు. పూర్వపు ఖండమున అంటే ఇంతకుముందు పరమేశ్వరుని లక్షణాలను వర్ణించి అతనిని సాక్షాత్కారం చేసుకొనుటకు వలయు సాధనములను ఉపాయములను అంగీరసుడు శౌనకునకు చెప్పి ఉన్నాడు. అందు జీవాత్మ జ్ఞాన పరంపరముగా బ్రహ్మానుభూతి సంపాదింపవలయునని చెప్పి ఉన్నాడు. అంటే జీవాత్మలమంటే మనమే. ఈ యొక్క జీవాత్మ జ్ఞానపూర్వకముగా అనుభూతిని సంపాదింపవలయను అని చెప్పి ఉన్నాడు. ప్రస్తుతం ఈ తృతీయ ముండకమునందు జీవాత్ముని స్థితిగతులను చెప్పుచున్నాడు. పరమాత్ముని విడిచి వేరుగా జీవాత్ముడు ఉండడు. ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, పరమాత్ముని విడిచిపెట్టి జీవాత్ముడు వేరుగా ఉండలేడు. ఎందుకనగా నిరంతరం మన హృదయములోనే, మన గుండెలోనే ఉన్నాడు పరమాత్మ. ఎన్ని పాపాలు చేసినా, మనము పుణ్యాలు చేసినా పక్కకు పోయేదానికి వీలే లేదు. ప్రపంచమంతా నిండి ఉన్నాడు. మన గుండెలో జీవాత్మ ఉన్నాడు. జీవాత్మునిలో కూడా పరమాత్మ ఉన్నాడు. అట్టి పరమాత్ముని మనకు ఈ శరీరాన్ని సౌఖ్యాలను ఇచ్చినటువంటి పరమాత్ముని విడిచి ఇతరములైనటువంటి ప్రకృతి వస్తువులను పూజించడం వలన మనకు పాపమే తప్ప పుణ్యం రాదు. కాబట్టి అందరూ తెలుసుకోవాలని ఈ విషయముగా వివరించుచున్నాము. పరమాత్ముని విడిచి జీవాత్ముడు పోలేడు. అంటే అంతటా నిండి ఉన్నాడు. నువ్వు యాడికి పోతాడు? ఈ జీవాత్మ యాడికి పోతాడు? ఎక్కడికి పోలేడు. నువ్వు ఎక్కడ పోయినా ఆడ ఉన్నాడు. తిరుపతికి పో, మద్రాసుకు పో, కైలాసం పో, యాడ చూసినా ఉన్నాడు. శ్రీశైలం పో, యాడ చూసినా ఉన్నాడు. నీకంటే ముందే ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు. మరి నీవు ఎందుకు ఎక్కడ వెతుకుతున్నావు? వెతకాలని అవసరం లేదు. ఉన్న చోటే భగవంతుని మనం దర్శించుకోవచ్చు. దానికి సాధనకు కావలసినటువంటి ఉపాయములను మనము తెలుసుకోవాలని. ప్రస్తుతము ఈ భాగమునందు పరమాత్ముని విడిచి వేరుగా ఉండడు. కావున జీవేశ్వరులను వర్ణించుచున్నాడు. ఇందులకు ఒక వృక్షము, 2 పక్షులను పోలికగా గ్రహించి ఉన్నాడు. అనగా కలిసియుండు సమాన ఖ్యాతి గల 2 సుందర పక్షులు ఒక చెట్టును అంటిపెట్టుకొని ఉన్నవి. ఇది చెట్టు, ఈ దేహము. ఇందులో జీవుడు పక్షి ఒకటి, దేవుడు ఒకటి. అంటే ఈ 2 పక్షులు ఉన్నాడు. అందు ఒకటి చెట్టు ఫలములను తినుచున్నది. ఎవరు తింటాడారు? జీవుడు అనేవాడు ఈ చెట్టులో ఫలములను తింటాడాడు. అంటే అర్థమేమి? జీవుడు ఆ చెట్టుకు ఉన్నటువంటి ఫలములు, ప్రకృతి అనుకోండి, ఈ ప్రకృతి దేహము. అంటే పని చేస్తాడు, సంపాదించుకుంటాడు, దాన్ని తింటూ ఉంటాడు. అలాగే సుఖం వచ్చే పనులు చేస్తాడు, దుఃఖం వచ్చే పనులు చేస్తాడు. దానికి సంబంధించిన ఫలములు కూడా అనుభవిస్తూ ఉంటాడు. రెండవది తినక చూచుచున్నది. అంటే రెండవది తినదు. దేవుడు ఉన్నాడు చూడి, ఆ దేవుడు అనే పక్షి ఏమీ తినదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనము చేసే ఇవన్నీ కూడా మన సుఖాల కోసమే. ఈ పూజలు పునస్కారాలన్నీ దేవుడు ఏమీ తినడు. తినే పదార్థములన్నీ జీవకోటికే సృష్టించి తయారు చేసి పెట్టాడు. ఇది బాగా అందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఆయన ఊరిక చూస్తూ ఉంటాడు.
తినే వాటిని, అనుభవించే వాటిని, ఆ ఫలములను భోంచేసే వాటికి వాళ్లకు ఫలాలు ఇస్తా అంటాడు. నువ్వు మంచి పని చేసే సుఖము, చెడ్డ పని చేస్తే దుఃఖము అని. ఇది తెలుసుకోవాలి. వృక్షమును పోలు ఈ శరీరమునందు జీవాత్మ పరమాత్మలు రెండును కలిసి ఉన్నవి. ఈ శరీరమునందు అందు పరమాత్మ వ్యాపకము, జీవాత్మ వ్యాప్యము. అంటే పరమాత్మ అంతటా ఉండేవాడు, జీవాత్మ కేవలము హృదయములోనే, గుండెలోనే ఉండేవాడు. ఒక అణువుతో సమానమైనటువంటిది జీవాత్మ. ఎక్కడున్నా మనం ఎంత శరీరం వేసుకునే ఏనుగు కానీ, సీమ కానీ, దోమ కానీ, జీవాత్మ మాత్రం అనుస్వరూపుడే, ఎంతో పరిమాణం లేదు. ఒక ఉపనిషత్తులో చెప్తాడు, వెంట్రుక కొనలో 10,000 వంతు వేస్తే అందులో ఒక భాగమైన జీవాత్మ పరిమాణం ఉంటుందట. ఎంత చిన్నదో చూడండి. ఇక ఎంత పెద్దది పరమాత్మ అంటే ఆకాశము లేని చోట ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. ఆకాశం ఎట్లా వ్యాపించి ఉందో అట్లనే పరమాత్మ ఉన్నాడు. ఇది తెలుసుకోండి. ఎక్కడికో వస్తువులను అలంకారం చేసి పూజించడానికి వెళ్ళవద్దు. టైం వేస్టు, డబ్బులు వేస్టు, ఆరోగ్యాలు నష్టము, ఇవన్నీ చెడిపోతాము మనం. అనుస్వరూపము కావున ఈ అవి రెండును పరస్పరము వేరుగా ఉండజాలవు. అంటే జీవుడు అనుస్వరూపము, పరమాత్మ సర్వవ్యాపకము, కనిపించేదే కాదు. జీవుడు కనిపించడు, పరమాత్మ కనిపించడు. అందువలన సయుజ అని చెప్పబడినది మంత్రంలో. మరియు ఈ రెండును యోగ సాధనాదుల వలననే తెలియబడును. ఈ రెండును తెలుసుకోవాలంటే యోగ సాధనాల వలనే తెలియబడను. కావున సకాయ సమాన ఖ్యాతి కలవి అనబడినవి. ఈ సమాన ఖ్యాతి కలిగినటువంటి సమాన గుణములు కలిగినవి. అంటే వీటికి జీవునికి జ్ఞానం ఉంది. జీవుడు కనిపించడు. జీవునికి భగవంతునికి జ్ఞానం ఉంది, కానీ అనంత జ్ఞానం. భగవంతుడు సర్వము వ్యాపించి ఉండేవాడు. ఇలాంటి గుణాలలో భగవంతుని లాంటివాడే జీవుడు. అది పుట్టదు, చావదు. భగవంతుడు, జీవుడు పుట్టడు, చావడు. స్వతహాగా పుట్టినాయి. ప్రకృతి కూడా పుట్టదు, చావదు. కాకపోతే సూక్ష్మంగా ఉంటుంది. భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు స్థూలంగా తయారైంది. వృక్షము రయ్యలు ఖండములుగా చేయబడదగినది, అనగా నశించునది. అంటే చెట్టు ఏ విధంగా నరికితే ముక్కలు ముక్కలు అవుతుందో ఆ విధంగా ఈ ప్రకృతి ఉన్నదన్నమాట. కానీ జీవుడు నరికితే పోయేవాడు కాదు, దేవుడు చంపితే కొడితే పోయేవాడుగా, పుట్టేటివి కాదు, సచ్చేటివి కాదు, సావు లేదు వాడికి. అంటే కొన్ని గుణాలు ఉన్నవి. దీన్ని బట్టి అద్వైతం వాళ్ళు జీవుడు దేవుడు ఒకటే, జీవుడు దేవుడు ఒకటే అంటాడు. వాళ్ళకు అజ్ఞానం. జీవుడు దేవుడు ఒకడు ఎప్పటికీ కాడు. అంటే నాది నీది ఒకటే పార్టీ అంతే. ఇప్పుడు ఒక పార్టీలో ఉంటారు ఇద్దరు కలిసి ఒక పార్టీలో ఉంటే వీడు నేను ఒకటే అని చెప్పవచ్చు. అంతే తప్ప ఇద్దరు ఒకటి కాదు. జీవుడు దేవుడు ఒకటే అయితే అంతా శూన్యం, ఇంకేమీ ఉండదు. భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు ఒకటే అంటే కారణం ఏంటి? ఇద్దరు ఒకే కుటుంబం, ఒకే సంసారం, ఒకే సంతానం, ఇద్దరికి అవసరం. కానీ మేము ఇద్దరు ఒకటే ఎట్లా అవుతుంది? ఒకరికి నొప్పి వస్తే ఒకరికి నొప్పి వస్తుందా? ఒకరికి కడుపు నిండితే ఒకరికి నిండుతుందా? ఒకటి కాదు. కాబట్టి తెలుసుకోవాలి, జీవుడు వేరు, దేవుడు వేరు. కాబట్టి దేవుడు చూస్తూ ఉండేవాడు ఈ శరీరంలో. చూస్తూ అవి ఏం చేసినా మొత్తము ఎంటర్ చేస్తూ ఉంటాడు. జీవుడు ఏం చేస్తున్నాడు, ఏ పాపాలు, ఎక్కడికి పో, ఏమన్నా చేయి, ఏ బుద్ధులు ఉన్నాయి వీనికని మొత్తం రాసి పెట్టేవాడు దేవుడు. నెక్స్ట్ జన్మలో వాటి కర్మలను, ఆ పనులను బట్టి నీకు ఫలం ఇస్తాడు, శరీరం ఇస్తాడు. ఇది భగవంతుడు మనలోనే చూస్తూనే ఉంటాడు. ఏం చేసినా కూడా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరు సూర్యులు వెళ్ళిన గబకి తప్పు చేస్తాం, కానీ దేవుడు చూచు అంటాడు. ఇది తెలుసుకోవాలి. ఎక్కడికి పోయి సాటుకు మూలకు యాడికన్నా దేవుడు ఉండనే ఉంటాడు. నీలోనే ఉన్నాడు, ఇక పక్కన ఎట్లా పోతాడు? పోడు. ఈ విధంగా జీవేశ్వరంలో జీవాత్మ తాను చేసిన కర్మఫలములను అనుభవించుచు
ఉండును. పరమాత్మ కేవలము సాక్షి మాత్రముగా ఉండి అవన్నీ చూస్తూ జీవునిచే కర్మఫలములను అనుభవింపచేయుచుండును. చూడండి, మనము ఏమి చూడలేదులే, ఎవరు చూడలేని తప్పులు చేస్తే దేవుడేమో చూస్తానే ఉంటాడు. కాబట్టి ఎవరి తప్పులైనా కూడా, ఎవరైనా కూడా తప్పులు చేయకుండా, దోషాలు రాకోకుండా మన బుద్ధిని మనస్సును సంస్కరించుకోవడానికే ఈ యొక్క లక్షణాలు ఆచారాలు భగవంతుడు ఇచ్చారు. దీని వలన మీరు గొప్పవారు కావచ్చు అని. సమానే వృక్షే పురుషో నిమగ్నో నీశయా చోచతి మహ్యమాన హజుష్టం యదా పశ్యత్ త్యస్య మీష మస్య మహిమానమీతి నీతి శ్లోక. ఇది ఉపనిషత్తులోని ఒక శ్లోకం. జీవుడు ఈశ్వరుడు ఇరువురు ఈ శరీరమునందు కలరు. కానీ జీవుడు అల్పజ్ఞుడు అగుట వలన రాగద్వేషాలతో నానావిధ కర్మములను చేయుచు మోహితుడై దుఃఖముల పాలగును. జీవుడు దేవుడు ఇద్దరు ఉన్నారు. జీవుడికి జ్ఞానము తక్కువ, అల్పజ్ఞాని. పరమాత్మ అనంత జ్ఞాని, సర్వజ్ఞుడు. ఆయన ఏమీ కోరడు, ఏమీ చెయ్యడు. జీవుడే అన్ని కోరుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. కాబట్టి రాగద్వేషాలతో, ప్రేమతో, ఆ సరిపోనితనంతో, ద్వేషభావంతో ఇట్లాంటివన్నీ తెలుసుకొని మోహితుడై ఒకటి నాకు కావాలా, ఒకటి నాకు వద్దు అనేటువంటి మోహముతో కర్మలన్నీ చేసి దుఃఖముల పాలగును జీవుడు. వాని నుండి విడివడుటకు స్వయముగా అసమర్థుడగును. వాని నుండి విడబడాలంటే, విడిచిపోవాలంటే స్వయముగా తాను అసమర్థుడు. జీవుడు అసమర్థుడు అవుతాడు, జీవాత్మ సమర్థుడు కాడు. కానీ జ్ఞానుల సాంగత్యము వలన అహింసాది వ్రతములను అనర్చి యోగాంగములను అనుష్ఠించి శుద్ధ బుద్ధి అయి తనతో అంటి సర్వత్ర వ్యాపకుడై ఉన్న పరమేశ్వరుని అతని మహిమను గాంచును. అంటే ఆ శుద్ధ బుద్ధితో ఈ వ్రతములు ఆచారాలు పాటించుతూ తనలో ఉన్నటువంటి పరమాత్మను, పరమేశ్వరుని, అతని మహిమను తెలుసుకుంటూ ఉంటాడు ఈ జీవాత్మ. నాడు అతడు దుఃఖముక్తుడై మోక్ష సుఖమును అనుభవించును. అప్పుడు ఈ దుఃఖాల నుండి ముక్తుడవుతాడన్నమాట, విముక్తి పొందుతాడు. యోగాభ్యాసాదుల వలన చిత్తమాలిన్యములను తొలగించుకొని సమాధియందు సమస్త జగత్తునకు కర్తయ్యై వేదాలకు మూలము అగు పరమేశ్వరుని గుర్తించిన విద్వాంసుడు సర్వ దుఃఖముల నుండి ముక్తుడై పరమేశ్వరుని వలె అవిద్యాదులు తొలగినందున నిర్మలుడగును. అంటే పరమేశ్వరుని మాదిరే అతనిలో కూడా జ్ఞానము ప్రవేశించి నిర్మలత్వంగా ఉంటాడన్నమాట జీవాత్మ. ఇవన్నీ చేయగా ఏమిటి? ఈ యోగాము, అభ్యాసాలు ఇవన్నీ ముందు ప్రథమములో యజ్ఞయాగాదులు, ధ్యానము ఇట్లాంటివన్నీ చేసుకుంటూ చివరి దశలో ఈ యొక్క ముక్తులయ్యేదానికి మార్గం కల్పిస్తాడు. ఇంతకుముందు భాగాల్లో చెప్పాము కూడా. ఇట పరమ సామ్యపదము ఆధారముగా తీసుకొని జీవుడు పరమేశ్వరుడే అగునని కొందరు అనుకుంటారు. ఈ యొక్క సామ్యపదాన్ని తీసుకొని జీవుడు ఆ పరమేశ్వరుడు ఒకటే అని అంటారు. ఇందాక చెప్పాను అద్వైతం వాళ్ళ కథ. మూలమున జీవేశ్వరులు అంటే జీవుడు ఈశ్వరుడు పరస్పరము భిన్న పదార్థములని, అంటే రెండిటికి సమానము కావు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. స్పష్టముగా అన్యపదము చెప్పబడియునుటకు కూడా విస్మరింతురు. అంటే జీవుడు వేరు, పరమాత్ముడు వేరు అని చెప్పడానికి వాళ్లకు మనస్సు ఒప్పదు. మోక్షమనగా వారి మతమున జీవుని అస్తిత్వమునకే భంగము. అంటే వాళ్లకు మోక్షము రాదన్నమాట. అద్వైతం వాళ్ళకు లేదంటారు. ఈ అస్తిత్వం అంటే జీవుడు ఉన్నాడు అనేదానికే నీకు లేదన్నమాట. అద్వైతంగా చెబితే జీవుడు దేవుడు ఒకడే అంటే ఇంకా దేవుడే ఉన్నాడు, జీవుడు ఆయనతో వచ్చా గుర్తింపరు, తెలియదు ఇది వారికి. కావున ఇట్టి అద్వయ భావము వైదిక సిద్ధాంతమునకు విరుద్ధం, యుక్తి సంగతమును కాదు. సర్వ ప్రాణుల యందును సాక్షి రూపుడై
సర్వ ప్రాణుల జీవనమునకు హేతువై ప్రాణమనబడు పరమేశ్వరుని ఎరిగిన విద్వాంసుడును మితభాషి అగును. అంటే ఈ యొక్క పరమేశ్వరుని తెలుసుకున్నవాడు దేహములో సాక్షిభూతులై ఉన్నటువంటి దేవుని సత్యము నిరూపించుటకై ఆ విద్వాంసుడు ప్రయత్నించును, కావలసిన విధంగా భాషించును, అతిగా ఎన్నడూ మాట్లాడడు. ఈ యొక్క భగవత్ సాక్షాత్కార మార్గంలో వ్యర్థము మాటలు మాట్లాడరు ఎవరు కూడా. జ్ఞాన మార్గంలో వ్యర్థ ప్రలాపములను నర్పడని భావం. అంటే ఆ మార్గంలో ఉన్నవారు ఊరికే పొద్దువోని వ్యవహారాలు చేయరన్నమాట. సమాహిత చిత్తుడై అంటే చిత్తము సమానంగా ఉంటూ పరమేశ్వరుని యందే మనస్సును లగ్నము చేయుచు అతని యందే రమించును. ఇతర క్రీడలు అతనికి గిట్టవు, ఇతరమునందు అతనికి ప్రీతి కలుగదు. వ్యుత్తిష్టావస్థయందు సమాధిస్తుడు కాని సమయమున వేద విహిత కర్మలను అనుష్ఠానము చేయుచు అట్టివాడే బ్రహ్మజ్ఞానులందు శ్రేష్ఠులనబడును. చూడండి, ఇటువంటి ఈ విషయాలన్నీ మీకు రాకుంటే ఎవరు చెప్తారు? ఎక్కడ తెలుస్తాయి? ఏ గుళ్ళోకి పోయినా, గోపురాలకు పోయినా, యాత్రలకు పోయినా ఎవరు చెప్పరు. ఇటువంటివి తెలుసుకొని మన దారిని సక్రమంగా భగవంతుని వైపు నడిపించడానికి ప్రయత్నం చేయండి. జన్మము ఎత్తినందుకు కాస్తో కూస్తో ఫలము వస్తుంది, సార్థకతము కలుగుతాది. ఈ పద్యమున గల క్రియావాన్ శబ్దమునకు అర్థము శ్రీ శంకరులు జ్ఞాన ధ్యాన వైరాగ్యాది క్రియలు గలవాడు అని నుడివి ఉన్నాడు. అంతటితో ఆగక క్రియావంతుడనగా అగ్నిహోత్రాది కర్మలను ఆచరించువాడని చెప్పుట అసత్తు ప్రలాపితము దుష్టాలాపమని నిందించి ఉన్నాడు. అగ్నిహోత్రాలు చేస్తే దుష్టులు వాళ్ళు, అసందర్భమైన ప్రలాపాలు చేసేవాళ్ళు అని చెప్పేసి యజ్ఞాదులను నిందించినాడు. అందుకే మన దేశములో ప్రపంచములో ఈ యజ్ఞాలు నాశనమైనాయి. ఎందుకంటే ఏ జ్ఞానము లేని సమయములో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిందే వేదము అని చెప్పేసి యజ్ఞాలన్నీ మొత్తం నాశనం చేసినారు. ఎవడే కానీ యజ్ఞం చేసేవాడే లేడు. ఒక్క దయానందులు ప్రచారం చేసే వరకు ఈ యజ్ఞము చేసేవాడు లేడు, వేదము చెప్పేవాడు లేడు. కాబట్టి ఇది మన పూర్వజన్మ సుకృతం వలన ఇవి వింటున్నాం. ఈ వేద జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. వైదిక క్రియలైన అగ్నిహోత్రాదులందు వీరికింత వైరము ఎందుకో తెలియదు. ఎందుకు ఇతనికింత వైరము అని చెప్పేసి గ్రంథకర్త రాసినాడు. బ్రహ్మ విద్యకు అగ్నిహోత్రాది కర్మలకు సముచ్చయము పనికిరాదట. బ్రహ్మ విద్య అగ్నిహోత్రాది కర్మలకు ఈ యొక్క మాట, ఈ శాస్త్రం పనికిరాదన్నాడు. కారణమేమన్నా ఆత్మరథుడు అగ్నిహోత్రం ఎట్లు చేయగలడు? ఆత్మలో రమించేవాడు అగ్నిహోత్రుడు ఎట్లా చేయగలడు? నిజమే, ఆత్మలో ఎప్పుడు రమిస్తాడు? చివరి దశలో చేరతాడు. అంతవరకు నానాగా పనులు చేసుకుంటూ బతుకుతాడు. ఒకసారి ఆత్మలో రమిస్తాడా? ఒకసారి సమాధి స్థితి పొందుతాడా? ఓనుమాల కాంచి నేర్చుకుంటే డిగ్రీకి పోతాడు. డాక్టరో ఇంజనీరో కావాలంటే ఓనుమాలు నేర్చుకోకుండా ఒకటే పని డాక్టర్ అవుతాడా? కాబట్టి ఈ అద్వైతము శుద్ధ తప్పు అని చెబుతున్నాడు. కర్మలేలా చేయదగు అగ్నిహోత్రాదులేలా చేయజాలడు? కర్మలు ఏమి చేయకుంటే అగ్నిహోత్రాదులు ఎట్లా చేస్తాడు? ధ్యానాదులు వేద విహిత క్రియలు కావా? మానసిక క్రియలు కావా? సన్యాసి దేశ భ్రమణము నడిచి ఉపదేశాదులను ఆచరింపదగున? ఇవి ఆత్మ రథుడై చేయనగున? ఆత్మలో పోయేవాడు ఆ యొక్క పరమాత్మని ధ్యానించేవాడు లోకం తిరగడు, ప్రచారాలు చెయ్యడు, ఎవరికి ఏమీ చెప్పడు. వాని లోకం వానిదే. ఇప్పుడు మేమంతా ఆ స్థితి పొందలేదు కాబట్టి మీకు చెబుతున్నాము, ప్రథమంలో ఉండాం కాబట్టి. అంతే తప్ప ఒకటే పని ఆత్మలో సమాధి స్థితికి గంటలు గంటలు ధ్యానం చేసుకుంటా ఉండేవాడు లోకానికి ఏం చెప్తాడు? లోకానికి చెప్పినా వారి తపస్సు పోతుంది, వారి ధ్యానము పోతాడు. కాబట్టి ఇది శుద్ధ తప్పు అని దీన్ని చెబుతున్నాడు.
కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే సన్యాసి యోగి అనియు అగ్నిహోత్రాది క్రియలను విడిచినవాడు కాదు అని చెబుతున్నాడు ఇక్కడ. అంటే అగ్నిహోత్రాది కర్మలను చేయుచు ఆ ఫలము మాకొద్దు స్వామి, మోక్షమే కావాలని జీవాత్మ కోరమని చెబుతున్నాడు. అది కూడా ఒకేసారి కర్మఫలము ఆశించకుండా యజ్ఞము ఎవరు చేయలేరు. ఏదో ఒక మంచిని కోరుతూ ఉంటాడు. ఆరోగ్యము కానీ, నేను గొప్పవాణ్ణి కావాలగా స్వామి, నేను ధనముతో ఇంకా గొప్ప కార్యాలు చెయ్యాల స్వామి అనే కోరుకుంటాడు. ఇది ఎప్పటికీ కూడా కోరిక కాదు. కాకపోతే ఒక కోరిక కాదు, అతనికి ఫలములు నువ్వు కోరినా ఇస్తాడు, కోరకున్నా ఇస్తాడు. కర్మ చేస్తే కోరినా ఇస్తాడు, కోరకున్నా ఇస్తాడు. ఖచ్చితంగా కర్మలను విడిచిన వాడు సన్యాసి కాడు ఎప్పుడు కూడా. భగవద్గీతలో కూడా సన్యాసి లక్షణము స్పష్టముగా చెప్పబడి ఉన్నది కదా. కావున జ్ఞానకర్మల సముచ్చయమున ఎట్టి హానియు లేదు. జ్ఞానము నెరిగి కర్మలు చేస్తే అది మంచిది, లోకానికి ఉపయోగపడే కర్మలు కాబట్టి వానికి ఎప్పుడు పుణ్యమే వస్తుంది. వాటికి కావలసినటువంటి జ్ఞాన కర్మ ముక్తి మోక్షములు ఇవన్నీ వస్తాయి అని చెబుతున్నాడు. చిత్తదోషములను తొలగించుకొని జితేంద్రియులైన వారు పరమేశ్వరుని హృదయాకాశమున చూతురు. మన మనస్సులో దోషాలన్నీ తొలగించుకొని జితేంద్రియులై పరమేశ్వరుని తన హృదయములో చూచుచుండును. ఈ శుద్ధమైన హృదయము లేక మానవులు బొమ్మలను, వస్తువులను, తిరణాళ్ళు, జాతరలు, దాంట్లో పోయి టెంకాయ కొట్టినాము, ఈడికి పోయి వైకుంఠం పోయినాము, వైకుంఠ ఏకాదశిలో ద్వారంలో దూరినాము, ఇటువంటి అనుకుంటూ ఉంటారు. నిజంగా వైకుంఠం అయితే అక్కడే పోయి ఉండవచ్చు కదా, మళ్ళీ ఎందుకు రావాలి? ఇవన్నీ మూర్ఖులను ఇంకా మూర్ఖులు చేయడానికి పెట్టారు. ఎక్కడుందాడో వైకుంఠము? హృదయాకాశమున చూతురు అయినటువంటి వాళ్ళందరూ మనసులోనే పరమేశ్వరుని చూస్తారు, తరువాత పరమేశ్వరుని చేరుతారు. జ్యోతిర్మయుడు అగు ఆ పరమేశ్వరుని పొందుటకు నిత్య సత్యభాషణము ఇవి ఉండాలి. సత్యముగా మాట్లాడేటటువంటివి మన భాషలు ఉండాలి. దుష్ట పనులు చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, మాటి మాటికి ద్వంద్వ సహనము, సుఖ దుఃఖాది ద్వంద్వములను సహించుట, యథార్థానుభూతి, అఖండిత బ్రహ్మచర్యమును సాధనములు ఇవన్నీ పాటించాలి. బ్రహ్మచర్యము లేకుండా ఇష్టానుసారముగా తిరిగి బ్రతుకుతూ చెడ్డ పనులు చేసుకుంటా ఉండేవాడెప్పుడు ఆ బ్రహ్మానుభూతి పొందలేడు. సత్యమేవం జయతే నానృతం సత్యేన పంధావితతో దేవయానః ఏనాక్రమం తృషయో హియాస్త కామా యత్ర తత్ సత్యస్య పరమం విధానం. ఎల్లప్పుడూ ఒక్కటిగా నుండునది నిరాకారము. మారనిది సత్యమనబడను. వికారము అంటే ఎల్లప్పుడూ ఒకటిగా ఉండేది, వికారము పొందకుండా ఉండేది ఒకటి అవుతుంది. అంటే అటువంటి బుద్ధి ఉండాలి. వికారం అంటే మనలో కోరికలు, రకరకాల బుద్ధులు మార్పు చెందుతాయి కదా, అది వికారము అంటాడు. మారనిది ఎప్పుడు ఒకటే పదంలో ఉండాలి, అదే సత్యం అనబడను. అది పరమేశ్వరుని స్వరూపము, ఆ సత్యమే. అది సత్యమునకు పరమావధి. సత్యము అంటే ఏందో సత్యము చెప్పేది, చూసినేది, అది ఇది అని కాదు. పరమేశ్వరుని నమ్మాలి అంటే సత్య ధర్మాలను మనము ఆచరించాలి. దాన్ని మించిన సత్యం ఇంకొకటి లేదని భావం. లోకమున తాను ఏది ఎట్లు ప్రమాణాదుల మూలమున తెలుసుకొనునో దాన్ని అట్లే ఇతరులకు చెప్పుట సత్యమనబడను. దానికి భిన్నమైనది అనృతము అంటే అబద్ధము అగును. సత్యస్వరూపమగు బ్రహ్మతత్వము సదా ఒక్కటిగా ప్రకాశించును. అనృతము బాధితమగును అంటే అబద్ధాలలో బతికేదంతా బాధలు తెచ్చుకోవడానికే. కావుననే విద్వాంసులు సత్యభాషణమున నిష్టగలవారై వేద విహిత కర్మములను ఆచరింతురు.
అదియే వారి మార్గము. సత్యభాషణముతోనే ఋషులు ఆప్తకాములైరి. ప్రాప్తవ్యము శాశ్వతానందము విధానమునగు పరమతత్వమును పొందిరి. కావున మోక్ష సాధనములలో సత్యము ఉత్తమ సాధనం. బ్రహ్మతత్వము జగత్తునందలి గొప్పవి అయిన ఆకాశాదుల కంటేను గొప్పది. ఆ బ్రహ్మము ఆకాశము లాంటి అని చెప్పాను, అంతకంటే ఇంకా గొప్పది అని చెప్తున్నాడు ఇక్కడ. అయ్యది స్వయం జ్యోతి. ఆ బ్రహ్మతత్వము స్వయముగా గొప్ప వెలుతురు, గొప్ప శబ్దము, గొప్ప ధ్వనితో, ఆ ఓంకార ధ్వనితో ఉన్నాడన్నమాట ఆయన. సూర్యాదులు పదార్థములను ప్రకాశింపజేయునట్లు దానిని ప్రకాశింపజేయునది ఇంకొకటి లేదు. ఆ బ్రహ్మమును ప్రకాశింపచేసేవాడు ఇంకొకటి లేదు. ఆయనే ప్రకాశములకు ప్రకాశము, ప్రాణములకు ప్రాణము, అన్నిటికీ సర్వము కూడా ఆయనని చెబుతున్నాడు. లోకమున గల వస్తువులను ఇంద్రియ ద్వారమున ఎరిగి మనస్సుతో వాని రూపమును చింతించవచ్చును. మనస్సుతో కండ్ల ద్వారా చూసి అవయవాల ద్వారా తెలుసుకొని మనస్సుతో ఆ రూపమును మన మనస్సులో పెట్టుకోవచ్చు. ఇంద్రియ ద్వారమున ఎరిగిన మనస్సుతో వాని రూపమును తెలుసుకోవచ్చు. బ్రహ్మస్వరూపమును అట్లు చింతింపజాలము. బ్రహ్మస్వరూపాన్ని మనస్సులో పెట్టుకోలేము. ఎందుకనగా మనస్సుతో వాటికి సాధన ఇవ్వాలి. వాని రూపమును ఆ విధంగా చింతించవచ్చును. బ్రహ్మరూపమును అట్లు చింతింపజాలం. అయ్యది ఆకాశాది సూక్ష్మ పదార్థముల కంటే సూక్ష్మము. అది విభు పదార్థము, అంతటా ఉండును. కావున అయ్యది సమీపమునను దూరమునను ఎల్ల ఎడలా ఉండును. దానిని మించి ఉండునది లేదు. కానీ దానిని ఎరుగవు గోరువారు ధ్యానాది యోగాంగములను అభ్యసించి తమ బుద్ధి అందే ప్రకాశించున్నదిగా చూతురు. అంటే మన బుద్ధిలోనే ఉండాలన్నమాట. మంచి బుద్ధిగా ఉంటే మనలోనే మనం చేసే పనియే పరమాత్మ స్వరూపము. చెడ్డ పని చేస్తే అదే దయ్యము పని, అదే దయ్యము. ఇంకా వేరే దయ్యాలు లేవు, దేవుడు వేరే లేడన్నమాట, మనలోనే ఉన్నాడు. కాబట్టి నేత్రాదింద్రియములచే కానీ వాగాది కర్మేంద్రియములచే కానీ పరమేశ్వరుని తెలుసుకోలేం. కారణమే మన అతనిలో నేత్రాదులచే తెలియబడే రూపాలు, గుణములు కానీ వాక్కు కర్మేంద్రియములకు తెలియ హస్తపాద్యాద్యముల ఆకారములు లేవు. భగవంతునిలో ఇవన్నీ లేవు. కాబట్టి ఫలాపేక్షతో అగ్నిహోత్రాది క్రతువులు చేసి అతనిని తెలుసుకొన జాలము. అందువలన నిరాశపడన అవసరం లేదు. కర్తవ్యమే మన యథార్థ జ్ఞానమును సంపాదించుకొనవలెను. అంటే సత్య జ్ఞానమును. వాని మూలమున చిత్తమునందలి రాగద్వేషాదుల మాలిన్యమునను తొలగించుకొని నిర్మల దర్పణం వలె బుద్ధిని శుద్ధము చేసుకొనవలెను. అప్పుడు పరమేశ్వర సాక్షాత్కారము కలుగును. ఇన్ని తిప్పలు పడితే మనకు అంతో ఇంతో భగవంతుని సాక్షాత్కారము దర్శనము కలుగుతుంది. బొమ్మలు చూసి దర్శనమైందా? దర్శనానికి పోయింటే సత్యాము, నిలబడుకోలేక చేశాము, బాధలు పడ్డాము, అంత దూరం పోయి వ్యర్థము, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ దర్శనము అంటే భగవంతుని ఆత్మలో దర్శించాలి. మనకు కళ్ళకు కనిపించే వస్తువులు ప్రకృతి వస్తువులు. ప్రకృతి మాత్రమే కనబడుతుంది, భగవంతుని రూపము కనబడదు. ప్రకృతి వస్తువులను చూసి చెట్లను, రాళ్లను, పుట్టలను, గుట్టలను చూసి మనం దేవుణ్ణి చూశాము అనుకుంటున్నాము. ఎక్కడ చూస్తున్నాము? ఇంత దూరం పోయి అక్కడికి పోయి కళ్ళు మూసుకుంటావు. ఎందుకు? ఆడికి పోయి దేవుడు దాన్నే చూడొచ్చు కదా. దేవుడు చెబుతున్నాడు నీలోనే ఉన్నాడు చూసుకోరా అని. దాన్ని తెలుసుకోలే, కష్టపడి ఎన్నో తిప్పలు పడిపోతున్నా. కాబట్టి దీని భావము, ఈ పరమేశ్వరుని స్వరూపం తెలుసుకోవాలంటే జీవితాంతము, ఒక జీవితము కాదు, ఎన్నో జన్మల నుంచి ప్రయాణం చేస్తే ఆ మార్గంలో లాస్ట్లో నువ్వు చేసే ప్రయత్నం బట్టి కొన్ని జన్మలకు భగవంతుని చేరతావు. ఒకేసారి రాదు, మోక్షము రాదు ఒకేసారి. ఎన్ని తిప్పలు పడ్డా అంత గొప్పది. భగవంతుని స్వరూపాన్ని పొందాలి, అనంతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వం కామయతే యాచ కామాన్ తం లోకం జాయతే తాంశ కామాన్ తస్మాద్ ఆత్మజ్ఞం హి అర్చ హేద్దు భూతి కామాహ. యోగాంగములైన యమనియమాదుల మూలమున అంతఃకరణమును శుద్ధమునర్చుకొనిన యోగి పుంగవుడు జీవన్ముక్తుడగును.
ఈ శరీరమునందు ఉండియే వాంఛిత లోక సుఖములను సమాధి నిష్ఠుడై అనుభవించును. అతడే ఆప్తకాముడు. అతనికి సిద్ధింపని కోరిక ఉండదు. అతను తలుచుకుంటే ఏ కోరికైనా తీర్చుకుంటాడట. దేవుని పొందినటువంటి వాడు ఏది కావాలంటే అది అతనికి వస్తుందట. అట్టి బ్రహ్మజ్ఞానిని మనోవాక్కాయములతో మనస్సుతో వాక్కుతో సేవించి యోగాభ్యాస పాఠనమును సంపాదించి సిద్ధి అని ఇప్పుడు ఈ భాగం అయిపోయింది. తరువాత చెప్తాము. మళ్ళీ ఇంతటితో సమాప్తం చేస్తాం.